ఆర్యవైశ్యుల ఐక్యత, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడడమే తమ లక్ష్యమని కోట మురళీకృష్ణ ప్యానెల్ పేర్కొన్నారు. ఆర్యవైశ్య సంఘం 2026-28 ఎన్నికలకు గాను అధ్యక్షులుగా పోటీ చేయుచున్న కోట మురళీకృష్ణ ప్యానెల్ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా చివరి ఘట్టం తారాస్థాయికి చేరుకోవడంతో ఈరోజు శుక్రవారం సాయంత్రం 7 గంటలకు ఎంపీటీ కళ్యాణ మండపంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా కోట మురళీకృష్ణ పేర్కొన్నారు. కోట మురళీకృష్ణ ప్యానెల్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే రాబోయే 2 సంవత్సరాలలో సమాజం ఐక్యత, సమాజ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, విద్య, వైద్య రంగాలలో సమాజం తరపున తాము చేసే కార్యాచరణను ఈ సమ్మేళన కార్యక్రమంలో దశానిర్దేశంలో ప్రతి సభ్యునికి తెలియజేస్తామని పేర్కొన్నారు. కావున సభ్యులతో పాటు గత అధ్యక్షులుగా కార్యవర్గ బృందం, వాసవి మహిళా సంఘం, ఆర్యవైశ్య యువతలతో పాటు అందరూ కూడా ఈ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరై సమాజ ఐక్యతను చాటి చెప్పే విధంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని కోట మురళీకృష్ణ పేర్కొన్నారు. 2026-28 కాల పరిమితికి ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రక్రియలో భాగంగా నా ప్యానెల్ తరఫున కార్యదర్శిగా పొట్రిక కిరణ్ కుమార్, ఉపాధ్యక్షులుగా బుబ్బా యాదయ్య గారు, ఉప కార్యదర్శిగా పూల వేణుగోపాల్ గారు, కోశాధికారిగా సంజీవ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. సంఘ సభ్యులందరూ ఈరోజు తాండూరు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆర్యవైశ్య సంఘం సభ్యుల అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, సంఘ ఐక్యత, సమానత్వం అనే నినాదంతో మేము ఓట్లు అడుగుతున్నాం. ఎన్నో పర్యాలుగా ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య సంఘంలో కార్యవర్గ సభ్యునిగా, కార్యదర్శిగా సంఘంలో వివిధ బాధ్యతలు నిర్వహించి ఆర్యవైశ్య సభ్యుల సంక్షేమం కొరకు, ఐక్యత కొరకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమాల నిర్వహణలో భాగంగానే ఈరోజు ప్రతి ఇంటికి వెళ్తే కూటములన్న ప్యానెల్కు తప్పకుండా గెలిపిస్తామని చెప్పి ప్రతి సంఘ సభ్యుడు స్వచ్ఛందంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. అక్కడ ఉపాధ్యాయులు అనుకోండి, ఉద్యోగులు అనుకోండి, వ్యాపారస్తులు అనుకోండి, ప్రతి ఒక్కరూ ప్రతి వర్గం నుండి ఆర్యవైశ్య సంఘ ఎన్నికల్లో నా ప్యానెల్కు పూర్తి మద్దతు తెలియజేస్తూ గెలిపించేందుకు ముందుకు వస్తున్నారు. ఈరోజు సాయంత్రం ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ 580 మంది సభ్యులకు ఆహ్వానిస్తూ ఈరోజు సాయంత్రం మంతడి పండగ హాల్లో, ఎంపీటీ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఉన్నది. రాత్రి 8 గంటలకు గౌరవ సంఘ సభ్యులందరూ మా 2 ఏళ్ల ప్రణాళిక గురించి తెలియజేస్తాం. కావున మా సమావేశానికి మీరు తప్పకుండా హాజరై కాగలరని విజ్ఞప్తి. అదేవిధంగా మాకు ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంఘాలైన వాసవి మహిళా సంఘం, యువజన సంఘం మరియు నగరేశ్వర దేవస్థానం యొక్క కమిటీ అందరూ స్వచ్ఛందంగా, ఆర్యవైశ్య సంఘ మాజీ అధ్యక్ష కార్యదర్శులు అందరూ స్వచ్ఛందంగా మాకు మద్దతు ప్రకటిస్తున్నారు. కావున ఈ సమావేశానికి మీరు వచ్చి రాబోయే 2 ఏళ్లలో ఆర్యవైశ్యుల సమైక్యతకు మేము ఏ విధంగా పాటు పడతామనే విషయాన్ని తెలియజేసేందుకు ఏర్పాటు చేశాం. కావున మీరందరూ ఈ సందేశాన్ని ఆహ్వానంగా భావించి తప్పకుండా ఈరోజు సాయంత్రం జరిగే ఆత్మీయ సమ్మేళనానికి ఎంపీటీ హాల్కు రాగలరని విజ్ఞప్తి. జై వాసవి. कन्या परमेश्वर माता की जय। जय श्री राम। जय श्री राम। जय श्री राम। जय श्री राम। कल्पितम 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 ओडेतम 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 कल्पितम 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 जय वासवी। जय वासवी। जय वासवी। जय वासवी। वासवी माता की जय। नगरेश्वर स्वामी
షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.